పిగ్మెంటేషన్ని తగ్గించుకోవడానికి నేను లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తానండి. మీరు కనుక లైవ్ రిజల్ట్ చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న పిగ్మెంటేషన్ని కొద్ది రోజులలోనే నేనైతే పోగొట్టుకున్నాను. మీరు కూడా దీన్ని ట్రై చేసినట్టయితే పిగ్మెంటేషన్ ఎంత ఉన్నా సరే ఈజీగా తగ్గిపోతుంది. ఫేస్ మీద పింపుల్స్, డార్క్ స్పాట్స్, అలాగే స్కిన్ కూడా బ్లాక్గా డార్క్గా ఉన్నా సరే చక్కగా గ్లో అయితే వస్తుంది. స్కిన్ వైట్నింగ్ కూడా ఉంటుంది. థంబ్‌నెయిల్‌లో నేనైతే కొమ్ములు అని చెప్పి రాశాను కదా, అవి పచ్చి పసుపు కొమ్ములు. ఈ పచ్చి పసుపు కొమ్ములను పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి చాలా బాగా పనిచేస్తాయండి. పిగ్మెంటేషన్ స్టార్టింగ్లో లేత గోధుమ రంగులో ఉంటుంది. తర్వాత కాస్త ముదిన తర్వాత అది నల్లగా మారిపోతుంది. ఎంత ముదురుగా ఉన్నా, ఎంత నల్లగా మారిపోయినా సరే పచ్చి పసుపు కొమ్మల్ని కనుక మనము పిగ్మెంటేషన్ పైన రాస్తే ఈజీగా తగ్గిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. కాబట్టి పచ్చి పసుపు కొమ్ముల్ని నేను మీ అందరి కోసం ఆన్లైన్లో తెప్పించి ఈ వీడియో మీకోసం చేస్తున్నాను అనమాట. ఇంత మంచి వీడియోని మీకు అందిస్తున్నాను కదా, మరి ఈ వీడియోకి లైక్ ఇస్తారా? మీ ప్రేమతో ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ రెమెడీ కోసం ఇక్కడ 4 లేదా 5 వరకు పసుపు కొమ్మలను అయితే తీసుకోండి. ఇక్కడ నేను 4 తీసుకున్నాను, సరిపోయింది. ఓకే, మీకు కావాలనుకుంటే ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకోవచ్చు, ఒకటి తక్కువైనా తీసుకోవచ్చు, ఏమి ప్రాబ్లం లేదు. మనకి ఇక్కడ పసుపుతో చేసిన పసుపు వాటర్ అనేది కావాలి. అంటే దీన్ని మెత్తగా గ్రైండ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా తురుముకొనైనా మనం దీని నుంచి రసం అయితే తీసేయాలన్నమాట. ఇలా నేనైతే మెత్తగా ఇలా తురిమేసుకుంటున్నాను. తర్వాత దీని నుంచి మనము రసం అయితే తీసేసుకుందాం. మనం ఎన్నో రకాలుగా ఫేస్ ప్యాక్లో మనము టర్మరిక్ పౌడర్ని వాడుతూ ఉంటాం కదా, అంటే కిచెన్లో ఉండే పసుపు కాకుండా అందానికి సంబంధించిన పసుపు వాడతాం కదా, అది దీని నుంచే తయారు చేసుకోవచ్చండి. మనం ఈజీగా వీటిని తెచ్చుకొని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఇలా తురుముకున్న మనం ఎండలో పెట్టేసుకుంటే వాటి ద్వారా మనము పౌడర్ చేసుకున్నట్టయితే పసుపు మంచిగా రెడీ అయిపోతుంది. అది మంచిగా స్టోర్ చేసుకున్నామంటే మనకి చాలా నెలల వరకు కూడా స్టోర్ అయితే ఉంటుంది. ఇది మనకి 2 రకాలుగా పనిచేస్తుందండి. పిగ్మెంటేషన్ పైన అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనము ఈ పౌడర్ని పెట్టేసుకొని, అంటే మంచిగా పౌడర్ని రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి ఫేస్ ప్యాక్లలో తరచుగా వాడుకోవచ్చు అనమాట. ఫేస్కి ఎన్నో లాభాలని చేకూర్చే పచ్చి పసుపు మీకు చాలా లాభాలను ఇస్తాయి. కాబట్టి దీన్ని అస్సలు మిస్ చేసుకోకుండా మీరు తప్పకుండా తెప్పించుకొని వాడుకోండి. ఇప్పుడు ఇలా నేను తురుక్కున్న దానిని స్ట్రెయిన్ అయితే చేసుకుంటున్నాను. ఇలా జాలి తీసేసుకొని నేను వేరే ఒక బౌల్ తీసేసుకొని అందులో ఈ పసుపు నుంచి వచ్చిన రసాన్ని అయితే సపరేట్ చేసుకుంటున్నాను. వేరే ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. అందులో 2 స్పూన్ల వరకు మీరు పచ్చి పసుపు రసాన్ని అయితే వేసుకోండి. తర్వాత స్కిన్కి అప్లై చేసి గ్లిజరిన్ దాన్ని 1 స్పూన్ వరకు అందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా తేనెను కూడా ఇందులో వేసుకోండి. తర్వాత టమాటో తీసేసుకొని చక్కగా దాని నుంచి కొంచెం గుజ్జును కూడా ఇందులో 1 స్పూన్ వరకు వేసుకోండి. 1 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా మీరు టమాటో గుజ్జుని ఇలా నేను చేసినట్టుగానైనా చేసేయండి, ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. లేదంటే దాన్ని మెత్తగా మిక్సీ జార్లో వేసి 1 స్పూన్ వరకు తీసేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ వరకు తీసుకునే దానికి మనం మిక్సీ జార్లో వేసుకొని అంత పెద్ద కష్టం ఎందుకని చెప్పేసి నేను ఈజీ మెథడ్లో మీకు ఇలా క్రష్ చేసేయారంటే మనకి చక్కగా టమాటా పేస్ట్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇందులో ఆరెంజ్ పీల్ పౌడర్, దీన్ని 1 స్పూన్ వరకు ఇందులో వేసి బాగా కలిపేస్తున్నాను. పచ్చి పసుపు వల్ల చర్మం పైన కాస్త చికాకుగా ఉంటుంది కదా కొంతమందికి, అలా చికాకుగా చర్మం ఎప్పుడు ఇబ్బంది పడకుండా చేస్తుందన్నమాట. తర్వాత చర్మాన్ని చాలా స్పష్టంగా క్లియర్గా ఉంచడానికి చాలా బాగా ఎఫెక్ట్గా పనిచేస్తుందండి. కాబట్టి పచ్చి పసుపుతో చేసిన ఈ ప్యాక్ను వాడుకుంటే మీకు ఎన్నో లాభాలు అనమాట. పిగ్మెంటేషన్ ఒకటే కాదు, మరిన్ని మీ ఫేస్ పై ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు క్లియర్ చేస్తుంది. ప్యాక్ అయితే రెడీ అయిపోయింది, దాన్ని కొంచెం పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు మిగిలిన పచ్చి పసుపు రసాన్ని తీసుకుందాం. అది ఎంత ఉందో అంతవరకు తీసుకోండి. అందులో కొంచెం గ్లిజరిన్ని, తర్వాత కొబ్బరి నూనెని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు కొబ్బరి నూనెని వేసుకోవాలి ఇందులో. తర్వాత అలోవెరా జెల్ని కూడా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే కొంచెం తేనెను కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇది సిరంలా మనకి రెడీ అయిపోతుంది. ఇదే మొత్తం కలిపిన తర్వాత ఒక మంచి సిరంలా ఫామ్ అవుతుందన్నమాట. మనము ఎప్పుడు ఫేస్ని ప్యాకులతో వేసి, అంటే టైం ఉండాలి కదా, ప్యాక్ రెడీ చేయాలన్నా కూడా కొంచెం ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకి, జాబులు చేసే వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది ప్యాక్ రెడీ చేయాలంటే. ఇలాంటి ప్యాకులు రెడీ చేసే టైం లేకపోతే మీరు ఈ సిరమ్ని జస్ట్ పడుకునే ముందల ఫేస్ని చక్కగా వాష్ చేసుకొని అక్కడక్కడ ఎక్కడైతే మంగు ఉంటుందో ఆ ప్లేస్లో ఇది ఇట్లా
ఫింగర్స్తో తీసేసుకొని మీరు మచ్చలు ఎక్కడైతే ఉంటాయో వాటి ప్లేస్లో మీరు దీన్ని అప్లై చేసుకున్నట్టయితే మీ ఫేస్ పైన పిగ్మెంటేషన్ మీకు తెలియకుండా మీరు కష్టపడకుండా ఈజీగా తగ్గిపోతాయండి. అసలు మీరు ఎక్కువగా శ్రమ పడకుండా ఒక్కసారి ఈ సిరమ్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. అలాగే సిరం రెడీ చేసేటప్పుడు ప్యాక్ను కూడా ఖచ్చితంగా అప్లై చేయండి. ఈ రెండు మీరు పాటించినట్టయితే చక్కగా మీకు ఏండ్లు అంటే సంవత్సరాల కొద్దీ పేరుకున్నాం పిగ్మెంటేషను ఈజీగా తగ్గిపోయే ఛాన్సెస్ 100% ఉన్నాయండి. ఎందుకంటే ఇది నేను ట్రై చేశాను కాబట్టి, ట్రై చేశాక నాకు వచ్చిన రిజల్ట్ కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా మీకు చెప్తున్నాను అనమాట. దీన్ని ఎలా స్టోర్ చేయాలనేది కూడా చెప్తాను. ఒక చిన్న సీసా జార్ కానీ లేదంటే చిన్న ప్లాస్టిక్ డబ్బా కానీ తీసేసుకోండి. అందులో మీరు ఇది ఏదైతే పచ్చి పసుపు రసాన్ని మొత్తం ఇలా సిరమ్ని ఇలా కలిపేసుకున్నారో దీన్ని మొత్తం దాన్ని ఒక గాజు సీసాలో వేసేసి స్టోర్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు ముందుగా దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఫేస్ని చక్కగా వాష్ చేసుకోండి. మీరు ఫేస్ని వాష్ చేయడం చాలా ముఖ్యమైన విషయం. ఎక్కడైనా సరే మనము ఫేస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం చేయాల్సింది ఫేస్ని చక్కగా వాష్ చేయాలి. ఎంత చక్కగా వాష్ చేస్తారంటే 2 times అయినా మినిమంగా మీరు బాగా సోప్ని అప్లై చేయండి. ఎందుకంటే ఎక్కువగా బయట తిరుగుతాం, గంటల కొద్దీ ఫేస్ పైన వాటర్ అప్లై చేయకుండా ఉంటాం కదా. ఏదో పౌడర్ పెడతాం, ఫెయిర్ అండ్ లవ్లీ పెడతాం, ఏదో క్రీమ్ అని పెడతాం. ఇవన్నీ మనకు పోవాలంటే ఫేస్ని చక్కగా వాష్ చేసుకొని ప్యాక్ అప్లై చేయాలి. అలాంటప్పుడే మనకి రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే స్కిన్ మీద ఏది ఉండకుండా ఉన్నప్పుడే ప్యాక్ అనేది మనకి మంచి రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి ఇలా మీరు ఫేస్ని వాష్ చేసుకొని ప్యాక్ని అప్లై చేయండి. కొంచెం ఇలా రాస్తూ ప్యాక్ని అప్లై చేసేసి దీని మంచిగా ఒక 15 minutes వరకు ఆరనివ్వండి. 15 minutes తర్వాత అదంతా కదా మంచిగా డ్రై అయిపోతుంది. ఇలా కనుక ఖచ్చితంగా మీరు వారానికి ఒక్కసారైనా ఈ ప్యాక్ని మీరు అప్లై చేస్తూ ఉండండి. మీరు ఎంతో కష్టపడి ఇది ఏదో క్రీములు పెట్టి ఈ పిగ్మెంటేషన్ తగ్గించుకొని మార్గాన్ని ఎంచుకుంటారు కదా, అలా మీకు అలాంటి మార్గాలు ఎంచుకోకుండా డబ్బులు వృధా కాకుండా ఇంట్లోనే మీరు పచ్చి కొమ్ముల్ని తెచ్చుకొని ఇలా తీసేసుకొని ప్యాక్ని అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే స్కిన్ కూడా చాలా బ్రైట్గా తయారవుతుంది. మీకు పసుపుతో చర్మం ఎంత కాంతివంతంగా అవుతుందో మీ అందరికీ తెలుసు. పెళ్ళిలో యూజ్ చేస్తారు పసుపు కొమ్ములు, మంచి శుభకార్యాలకు యూజ్ చేస్తారు చర్మానికి పెట్టడానికి. కాబట్టి మీ అందరికీ తెలిసిన విషయమే, నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పచ్చి పసుపు కొమ్ములతో మనము ఈ ప్యాక్ని ఎలా రెడీ చేసామనేది నేను ఇది క్లియర్గా చెప్పాలి కాబట్టి మీకు ఇంతవరకు నేనైతే ఈ విషయం అయితే చెప్పాను. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. ఇలా ప్యాక్ని పెట్టేసిన తర్వాత చక్కగా ఫేస్ని వాటర్తోని వాష్ చేయండి. సోప్ అస్సలు పెట్టకూడదండి. ఈ పచ్చి పసుపు కొమ్ములు ప్యాక్ని అప్లై చేసిన తర్వాత ఫేస్ ఎల్లో కలర్ అవుతుంది. అబ్బా ఏంటంటే మీరు ఫేస్ని ఎల్లో కలర్ చేశారు, మరి ఇది ఎలా పోవాలి, మాకు ఏదో ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే మీరు ప్యాక్ని పెట్టిన తర్వాత మినిమంగా ఒక 5 గంటల తర్వాతనే మీరు ఏదైనా సోప్ని పెట్టి ఫేస్ని వాష్ చేసుకోండి. ఈవినింగ్ టైం ఫేస్ ప్యాక్ వేస్తే మాత్రం నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ని సోప్తో కడిగేయండి, చక్కగా పోతుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫేస్ని వాష్ చేశాక ఈ సిరమ్ని కూడా మచ్చల పైన అప్లై చేసేసి వాటర్తో వాష్ చేయండి. బాధపడుతున్న వాళ్ళకి మాత్రం ఇది నెంబర్ 1 రెమెడీ అండి. కాబట్టి మీరు ఫేస్కి ఏదో పచ్చగా అయిపోతుంది, మా ఫేస్ అంతా ఎల్లో కలర్ కనిపిస్తుందని మాత్రం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదండి. ఈ పసుపు కలర్ అనేది కేవలం కొద్ది రోజులు, అంటే మీరు కొన్ని రోజులు భరిస్తే మీకు పిగ్మెంటేషన్ అనేది ఈజీగా తగ్గిపోతుంది. ఎందుకంటే మనము కొన్ని భరించుకుంటేనే కొన్నిటిని తీసేయగలుగుతాం కదా, అంతే కదా. కాబట్టి ఇప్పుడు నాకు ఎల్లో కలర్ అయిందని చెప్పి ఈ రెమెడీ మీకు తీసుకురాకుండా ఉండలేను కదా. అందుకని మీకోసం నా ఫేస్ ఎల్లో కలర్ అయినా పర్వాలేదు, ఎందుకంటే ఒక మంచి చక్కని రెమెడీ నా మిత్రులందరికీ నేను షేర్ చేయాలన్న ఉద్దేశంతో ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. ఈ పచ్చి పసుపు కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఎందుకంటే చాలా మంచి వీడియో చేయాలన్న ఉద్దేశంతో మీకోసం పచ్చి పసుపు నేను ఆర్డర్ పెట్టేసుకొని మీకు ఈ రెమెడీ అయితే షేర్ చేశాను అనమాట. మీరు మిస్ అవ్వకుండా ఈ వీడియోని ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీ మొహం పైన మంగు, పిగ్మెంటేషన్, మెల్లెస్మా ఇలాంటి ఏ సమస్య అయినా సరే ఈజీగా తగ్గిపోతుంది. చాలా న్యాచురల్గా పసుపు అనేది స్కిన్ని మంచిగా న్యాచురల్గా కలరింగ్ ఇంప్రూవ్ అనేది చేస్తుంది. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే మీరు వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. మరొక మంచి కొత్త హోమ్ రెమెడీస్తో మరోసారి మేము ముందుంటాను. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.